భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు పటిష్టమైన స్కోర్ సాధించింది. రెండో రోజు ఆటలో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోర్ 247 పరుగులకు 6 వికెట్లతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాది బ్యాటర్లు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. ముఖ్యంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 25 పరుగులతో క్రీజులో ఉన్న ఆల్రౌండర్ రియాన్ ముత్తుస్వామి అద్భుతమైన పోరాట పటిమను కనబర్చాడు. ముత్తుస్వామి భారత బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ కెరియర్లో తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేసుకున్నాడు. 206 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్స్లతో 109 పరుగులు సాధించి భారత్ని ఇబ్బంది పెట్టాడు. 9వ స్థానంలో క్రీజులోకి వచ్చిన ముత్తుస్వామి చివర్లో మార్కో ఆన్సన్తో కలిసి జట్టు స్కోర్ను భారీగా పెంచడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక త్వరగా వికెట్లు తీసి ఇన్నింగ్స్ ఆరంభిద్దామనుకున్న భారత్కు 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన యువ ఆల్రౌండర్ మార్కో ఆన్సన్ షాక్ ఇచ్చాడు. మెరుపు వేగంతో ఆడి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 91 బంతుల్లోనే 93 పరుగులు చేసి సెంచరీకి చేరువలో నిలిచాడు. ఒకానొక సమయంలో సెంచరీ కూడా చేస్తాడని అనిపించింది. కానీ కుల్దీప్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఆన్సన్ ఇన్నింగ్స్ చూస్తే 91 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్స్లతో 93 పరుగులు సాధించి భారీ స్కోర్ చేసేందుకు కృషి చేశాడు. కేవలం 53 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడం మరో హైలైట్. వేగంగా పరుగులు సాధించిన ఆన్సన్ చివరి వికెట్గా వెనుతిరగడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 489 పరుగుల వద్ద ముగిసింది. వీరితో పాటు కైల్ వెరినే 122 బంతులు ఎదుర్కొని 45 పరుగులతో రాణించి జట్టుకు విలువైన సహకారాన్ని అందించాడు. దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించినప్పటికీ భారత బౌలర్లు చివరి రోజుల్లో వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేయగలిగారు. భారత బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్లో మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా తలో 2 వికెట్ల చొప్పున తీశారు. మొత్తం మీద దక్షిణాఫ్రికా జట్టు 489 పరుగుల భారీ స్కోర్తో భారత్పై ఒత్తిడి పెంచింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించనుంది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొని భారత బ్యాటర్లు ఎలా రాణిస్తారో వేచి చూడాలి.